గుచ్చి గుచ్చి చంపమాకు హోయిలా అంటూ సూపర్ మూవీలో మిలమిల మెరిసిన ఆయేషా టకియా గుర్తుందా? ముద్దుగా బొద్దుగా ఉన్న బ్యూటీ సూపర్లో నాగార్జునతో ఆడి పాడింది. హిందీలోనూ డజనుకు పైగా సినిమాలు చేసింది. అప్పట్లో తన అందచందాలతో అభిమానుని ఉర్రూతలొగించింది. చబ్బీ చీక్స్తో, రోజీ లిప్స్తో కుర్రకారు మతులు పోగొట్టింది. తొమ్మిదిలో రాజకీయ నాయకుడు కుమారుడు వ్యాపారవేత్త అయిన ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకున్న ఆయేషా టకియా సినిమాలకు దూరమై అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే సుమారు 7 ఏళ్ల తర్వాత ఆ బబ్లీ బ్యూటీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది. ఎందుకంటే అప్పటి అందం ఇప్పుడు లేదని ఆమె ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఎక్కడ చూసిన ఆయేషా టకియా గురించే వినిపిస్తోంది. కారణం, ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా కుందనపు బొమ్మలా అందరినీ అలరించిన ఈ బబ్లీ బ్యూటీ బొద్దుగా ఏమాత్రం గుర్తుపట్టనంతగా మారిపోయింది. ఓ ప్రైవేట్ ఆల్బంలో రీఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తున్న ఆయేషా ఆ ఆల్బమ్ ప్రమోషన్ కోసం జరిగిన ఫంక్షన్ కు హాజరైంది. అంతే, ఆమెను చూసిన వారంతా షాక్ అయ్యారు. పెదవులు చెంపలు టోటల్ గా మారిపోయి అసలు అంతకు ముందు ఆయేషాయేనా అని అనుమానం వచ్చింది. తెలుగు సూపర్లో సెక్సీగా ఊరించింది ఆ అందమేనా అంటూ అంతా అవాక్కయ్యారు. ఇటు అభిమానులు అటు బాలీవుడ్ వర్గాలు ఆయేషా టకియాను చూసి ఎందుకు నోరెళ్లబెట్టారు? ఆమె అంతలా మారిపోవడానికి రీజన్ ఏంటి? పెళ్లైన తర్వాత ఫెయిడ్ అవుట్ అయిన హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ కోసం మేక్ ఓవర్ పై దృష్టి పెట్టడం కామన్. అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకునేందుకు వెనకాడారు. చబ్బీ బ్యూటీ ఆయేషా టకియా కూడా అదే రూట్ ఫాలో అయింది. లిప్ జాబ్, బొటాక్స్ లాంటి బ్యూటీ ట్రీట్మెంట్స్ చేయించుకుందట. మొహం పైన ముడతలైతే తొలగించుకుంది, కానీ ఫేస్ లో ఏమాత్రం స్పైసీనెస్ లేకుండా తయారైందని బాలీవుడ్ బ్యూటీ స్పెషలిస్ట్ విశ్లేషిస్తున్నారు. ట్రీట్మెంట్ తర్వాత కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సూపర్ గర్ల్. అంతే, ఆమె షకల్ చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఆయేషా ఇంతకు ముందే బాగుంది, అందం మాటేమో కానీ ట్రీట్మెంట్ తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటూ కామెంట్స్ చేశారు ఫ్యాన్స్. అంతే, జనాల జడ్జిమెంట్లు కామెంట్లతో చిర్రెత్తిపోయిన ఆయేషా దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చింది. బాగా పండి ఎంత నోరుంచేలా ఉన్నా దాన్ని తినని వాడికి ఆ పండు ఎలాగూ నచ్చదంటూ ఇన్స్టాగ్రామ్లో కడిగేసి అందరి నోళ్లు మూయించింది. ప్రస్తుతానికైతే నోళ్లు మూయించింది, కానీ ఈ ఇష్యూతో మళ్ళీ అందరి నోళ్లలో నానుతోంది ఆయేషా టకియా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందరో హీరో హీరోయిన్లు బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకున్నారని, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే రూమర్స్ ఉన్నాయి. వాళ్ళని చూసి సాధారణ జనం కూడా ప్లాస్టిక్ సర్జరీ వైపు మొగ్గు చూపిన ఘటనలు చాలా ఉన్నాయి. అయితే ఆ ట్రీట్మెంట్ వికటిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? ఈ ప్రశ్నలు చాలానే వినిపిస్తున్నాయి. అందంగా ఉండడం మంచిదే, కానీ దానికోసం కృత్రిమ పద్ధతులను ఆశ్రయించి అభాసు పాలవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.